వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కొత్త చైర్మన్ ఎవరు? నూతన పాలక మండలి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే చైర్మన్ కుర్చీ కూటమిలోని 3 పార్టీల మధ్య దోబూచులాడుతోంది. ఇప్పుడు కనకదుర్గ ఆలయ చైర్మన్ పదవి కూటమి నేతల్లో హాట్ సీట్గా మారింది. దాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. త్వరలోనే విజయవాడ కనకదుర్గ ఆలయానికి కొత్త పాలక మండలి రాబోతోంది. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయినప్పటికీ ఆలయానికి పాలక మండలి నియామకం జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మకమైన ఆలయ పాలనను పర్యవేక్షించే పాలక మండలి లేకపోవడం వల్ల అభివృద్ధి, నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో నిర్ణయాలు ఆగిపోతున్నాయి. ఆలయ పరిపాలనను పగడ్బందీగా నిర్వహించేందుకు పాలక మండలి నియామకం అవసరం. పాలక మండలి చైర్మన్ పదవిపై టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య తీవ్రంగా మంతనాలు జరుగుతున్నాయి. పదవి దక్కించుకునేందుకు 3 పార్టీల నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఆశావాహులు ఇప్పటికే లాబీయింగ్ తీవ్రం చేశారు. ప్రధాన కార్పొరేషన్లకు నియామకం పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి పాలక మండలి ఏర్పాటుపై దృష్టి పెట్టింది. దాంతో కూటమిలో రాజకీయం వేడెక్కుతోంది. ఏడాది పాటు ఖాళీగా ఉన్న ఆ కుర్చీ ఇప్పుడు హాట్ సీటుగా మారింది. పోటీ పడుతున్నట్లు నేరుగా బయటకు చెప్పకపోయినా కీలక నేతల చుట్టూ ఆశావహుల ప్రదర్శనలు పోటీలో తీవ్రతను సూచిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేన నేతలు తమ పార్టీకి ఈ అవకాశం దక్కాలని కోరుకుంటున్నాయి. మరోవైపు 3 నెలల్లో దసరా ఉత్సవాలు రానున్నాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే శరన్నవరాత్రుల సందర్భంగా భద్రతా, సదుపాయాల పరంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా పాలక మండలి ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పాలక మండలి నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కనకదుర్గ ఆలయ కొత్త చైర్మన్ ఎవరనేది 3 పార్టీల నేతల్లో ఉత్కంఠగా మారింది.